ఇదిగో ఈరోజు నేను శనగపప్పు బెబ్బర్లు తోటి వడలు చేస్తున్నా. చూడండి, ఇట్లా ఒక 2 గంటలు నానబెట్టుకున్నా. ఇట్లా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా వేసుకొని కొంచెం అల్లం ముక్క, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కచ్చపచ్చగానే పట్టుకోవాలి, మెత్తగా ఏం అవసరం లేదు. చూడండి, ఇలా పట్టుకొని ఇందులో ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇంకా కొన్ని మిగతాయి కూడా కొన్ని పట్టు పెట్టుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు బాగుంటుంది. ఇంకొన్ని వేసుకొని చూడండి, ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా ఉల్లిగడ్డ వేసుకుందాం. పిల్లలకు చాలా నచ్చుతుంది, ఒకసారి చేసి పెట్టండి మీరు. కొంచెం కరివేపాకు, నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి మీరు. చూడండి, ఇట్లా అన్నీ ఒకసారి కలుపుకొని, ఒకవేళ మీకు ఇదిగిన లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోండి. ఏం కాదు, బాగుంటుంది. కొంచెం గట్టిగా కూడా అవుతాయి మంచిగా. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసి వేసుకొని మీరు ఇట్లా వడలు వేసుకున్నాం అనుకో, ఇట్లా ఆయిల్ పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఇలా చేసి ఇట్లా గారెలాగా ఇలా వేసుకోవచ్చు. ఆయిల్గా హీట్ అయిందో లేదో ఒకసారి కొంచెం వేసి చూసుకుందాం. కొంచెం అంతా అయ్యింది కదా. చూడండి, ఇందులో సోడా గినంగా ఏం వేయలేదు. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది. ఇలా వేసుకోవడం. నెక్స్ట్ ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. మనకి ఎన్ని పడతాయి అన్ని అందులో పట్టిన కాడికి వేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, సూపర్ టేస్ట్. ఎప్పుడు ఒకటే కాకుండా పిల్లలకి ఇట్లా వెరైటీ చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. మనం ఒకటే చేసి పెడితే ఎప్పుడు ఇదే కదా మమ్మీ చేసింది అనుకుంటారు. ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ తిప్పుకుందాం. చూడండి, రెండో వైపు ఇట్లా తిప్పుకున్నాను. ఇట్లా 2 వైపులా ఇట్లా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాం. ఎప్పుడైనా మన ఇంట్లో ఉంటే ఐటమ్సే కదా, ఉండేటివి కదా. వేరే మన ఇంట్లో బయటకు తేవాల్సిన అవసరం లేదు. కేసరి ఇట్లా బెబ్బర్లు కానీ దేనితోటైనా కందులతోటి కానీ మనం ఇట్లా వెరైటీ చేసుకున్నాం అనుకో, పిల్లలు సంతోషంగా తింటారు. అందుకోసమని నేను ఇట్లా ట్రై చేసి మీకోసమని చేస్తున్నాను. మీ పిల్లలకు చేసి పెట్టండి. చూడండి ఎంత బాగున్నాయి, అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిల్లల కోసం కదా మనం చేసేదంతా. బెబ్బరి పప్పుతోటి మనం ఎప్పుడు గుగ్గిళ్ళు వేసుకుంటాం కదా, ఉడకబెట్టుకొని ఇట్లా పోయిరంపు ఇట్లా కూడా చేసినాం అనుకో బాగుంటుంది. ఇదిగో అయిపోయాయి, తీసేసుకున్నాం. చూడండి, నూనె కూడా ఎక్కువ ఏం తీసుకోవు మనం. వేరే ఇక ఇలా అయినాయి కదా. తర్వాత నెక్స్ట్ వేసుకున్నాం, కొన్ని వేసుకున్నాం. మనకు కొంచెంమంది రాకపోతే ఏం చేయాలంటే ఇట్లా ప్లేట్లా ఉంటుంది కదా, ఎలకాలంగా తిప్పి కొంచెం ఆయిల్ రాసి వేసి సరిపోతుంది. అంత అవసరం ఏమి ఉండదు. ఇగో ఇలా అంటే పడిపోతుంది అంతే, పెద్ద కష్టం ఏం కాదు. ఇలా ఒత్తుకుంటే అయిపోతుంది. అట్లా వీళ్ళు తినాలు అట్లా చెంచా ఇది జాలి అది ఉంటుంది కదా, చాయ్ జల్లి కూడా ఉంటుంది కదా, దాని వెనకాల పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కాలిన తర్వాత సైడ్ తీసుకున్నాం, ఇంకో సైడ్ తీసుకున్నాం. చూడండి, ఇట్లా తయారైపోయినాయి. ఇట్లా ఉల్లిగడ్డ వేసుకొని పిల్లలకి ఇట్లా పచ్చిమిర్చి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వండి. గార్నిష్ చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి వాళ్ళకి నచ్చుతుంది. మీరు గిన ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, మీకోసమని ఇట్లా కష్టపడి చేశాను. మీరు కూడా నచ్చితే చేసుకొని మీ పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్.